మృతి చెందారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గారి భౌతిక కాయానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ మర్ఖౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. రంగారెడ్డి అకాల మరణం తీవ్రంగా కలిచివేస్తుందని అన్నారు. ఆయనతో తనకున్న 35 ఏళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. తొలి ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తారని, యువతను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుండేవారని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యుడు మరణం చాలా దిగ్భ్రాంతి, ఆశ్చర్యాన్ని గురిచేసింది. నాకు దాదాపు 35 ఏళ్లుగా తొలి ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆయన విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పించినటువంటి నాయకుడు. నేను ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా 1990 అయినప్పుడు పార్టీ పెద్దలందరితో మాట్లాడి నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు. ఎమ్మెల్సీగా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చాలా సందర్భాల్లో యువ రాజకీయ నాయకుల గురించి, కాంగ్రెస్ పార్టీ యువకుల గురించి అనునిత్యం పెద్దలతో మాట్లాడుతూ ప్రోత్సహించేటువంటి అలవాటు నాయకుడు. రంగారెడ్డి గారి అకాల మరణం ఆయన మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకే కాకుండా మాలాంటి యువతర నాయకులందరూ కూడా తీరని లోటు. చాలా కలుపుగోలుగా అందరితో సంబంధాలు పెట్టుకుని దాదాపు 35-40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటే ఒక ప్రత్యేకతని ఇస్తున్నట్టు